అందరికీ నమస్కారం. చంద్రబాబుకు ప్రమాదం, వైసీపీ చేతులు ఆధారాలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్దానాల అమలుపై నానా రచ్చ చేసేవి. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో 98% నెరవేర్చిన ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలు పెట్టేవి. పచ్చి అబద్ధాలు ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం ఇచ్చిన 6 హామీలకు మంగళం పాడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెరగడం లేదు. పైపెచ్చు జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చకపోతున్నారన్న కలరింగ్ ఒకటి. ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీలో వృద్ధాప్య పింఛన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. అయితే ఇస్తామన్న 3 ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటిని సంగతేమిటి? రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందని అనడంతో చంద్రబాబు కాలం వెల్లడిస్తున్నారు. రాత్రింబవళ్లు ఆలోచిస్తున్న 5 ఏళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చి మీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అయితే చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతుంది కదా. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయిపోయారు. మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కదా. మరి తీరా అధికారం తీసుకొచ్చిన తర్వాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. అయితే పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటి వరకు 70,000 కోట్లు అప్పు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో 15,000 కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతెంత అప్పులు ఎందుకు అని అడిగితే మాత్రం విషాదరాగం ఎత్తుకుంటారు బాబు గారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీకి మంగళం పలకడమే తూతూ మంత్రంగా అమలు చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్సు స్కీమ్ అమలుకు 2,000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు 11,500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు పైగా పెరుగుతుందని, ఆర్టీసీకి నెలకు 6 కోట్లు నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు. అన్నీ కలిపి ప్రభుత్వానికి నెలకు 200 కోట్లు, ఏటా 2,400 కోట్లు నష్టమని లెక్క కట్టారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు 300 కోట్లు ఖర్చు చేస్తుంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తర్వాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అయితే అదనపు సిబ్బంది పేరు చెప్పి వీరి నియామకానికి సమయం పడుతుందని, వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తుందన్నమాట. అయితే రాజకీయాల్లో తనది 40 years ఇండస్ట్రీ అంటూ చెప్పుకుని చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే గద్దెనెక్కేందుకు నోటుకొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటో వారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు, అదనపు సిబ్బంది నియామకము జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగ్గొట్టడానికి అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలు ఏటా 1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసిన టీడీపీ తమకు అనుభవం ఉందని చెప్పేవాళ్ళు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట. అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తారని పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలామంది నమ్మి ఓట్లు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికేట్ల పేరుతో ఆఫీసుల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం 15,000 కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. అయితే ఈసారి ఇచ్చిన రైతులు పెట్టుబడి సాయం 20,000 హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభమైనట్లు అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్సు హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.